అతలాకుతలమైనవి. ఏ కాలనీకి వెళ్ళాలన్నా అక్కడక్కడ పెద్ద పెద్ద గుంటల్లాగా ఏర్పడినాయి. దాంట్లో వర్షంకు దాంట్లో నీళ్ళు నిలవడం మూలంగా అనేకమైన ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి. మోటార్ సైకిల్ వాళ్ళు కానీ కార్లు కానీ మరి దాంట్లోకి వెళ్ళేటప్పుడు పడి ఇబ్బంది పడుతూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. దాని కొరకని మరి మున్సిపాలిటీ నుంచి తొందరగా అటువంటి పనులను తొందరగా చేయాలని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ తరఫున కోరడానికి మున్సిపల్ కమిషనర్కు వినతిపత్రం ఇవ్వడం జరిగింది. అదేవిధంగా సబ్ కలెక్టర్ కూడా వినతిపత్రం ఇవ్వడం జరిగింది. నిన్న కూడా బాన్సాడ్ టు పిట్లప్ రోడ్ కూడా అదే అధ్వానమైన పరిస్థితిని కూడా ఆర్ఎండ్బీ అధికారులకు కూడా వినతిపత్రం ఇచ్చినాం. మరి ఈరోజు మరి బాన్సాడ పట్టణంలోని వివిధ కాలనీలో ముఖ్యంగా పాతంగడ్ బజార్ నుంచి అక్కడ పోవాలి 4 కాలనీలకు 4 వార్డులకు వెళ్ళేటువంటి ప్రజలు అనేకమైన ఇబ్బందులు పడుతూ ఉన్నారు. అక్కడ చాలా గుంటలు ఉన్నాయి. అదేవిధంగా పాత బాన్సాడ పోయే రోడ్డు కూడా అదేవిధంగా పరిస్థితి ఏర్పడ్డది. మరి ఇవన్నీ కూడా మున్సిపాలిటీ వారు మరి నిధులు ఉన్నాయని చెప్తా ఉన్నారు. మరి దాన్ని కాంట్రాక్ట్ ద్వారా ఎంబడే మరి పనిచేయిస్తే చాలా బాగుంటుందని చెప్పేసి కూడా సందర్భం కోరుతా ఉన్నాం. ఎందుకంటే ఈ అధిక వర్షాల వల్ల కూడా చాలా ఇబ్బంది అవుతుందని జరుగుతున్నటువంటి పరిస్థితి. మరి ఈ పరిస్థితిని అధికారులు వెంటనే మరి అటువంటి పనులని తొందరలో చేయించాలి, ప్రజలకు ఇబ్బంది కలగకుండా చూడాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా వారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది.